జై శ్రీమన్నారాయణ. పరిపూర్ణ వాస్తు ఆంధ్రజ్యోతి డివోషనల్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఈరోజు మన ప్రశ్న, అద్దెకుండే వాళ్ళకి ఈ యొక్క శాస్త్ర నియమాలు వర్తిస్తాయా లేదా? ఈ అద్దెకుండేటువంటి గృహ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో, అంటే యజమాని నివాసం ఉంటుంటాడు, ఆర్థికపరమైనటువంటి బలం చేకూరటానికి అద్దె పోర్షన్లు కొన్ని తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ అద్దె పోర్షన్లు ఏవైతే తీసుకుంటూ ఉన్నారో, కొంతమంది 2 అంతస్తులు కడతారు, కొంతమంది 1 అంతస్తే కడతారు, కొంతమంది పార్కింగ్లో రెంట్కి ఇస్తుంటారు, అట్లాగనే పెంట్ హౌస్లో కూడా రెంట్కి ఇస్తుంటారు. రకరకాల నమూనాల్లో రకరకాలైనటువంటి మోడల్ ఆఫ్ హౌసెస్ రెంటల్ పోర్షన్స్ వస్తున్నాయి. అట్లాగే కొన్ని మనం చూస్తుంటాం, ఒకటే ఫ్లోర్లో 2 పోర్షన్స్ కానీ 3 పోర్షన్స్ కానీ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఈఎంఐస్ జనరేట్ చేసుకోవడానికి, అట్లాగనే ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ తీసుకోవడానికి యజమానులు ముఖ్యంగా అద్దె పోర్షన్లు కట్టడం జరుగుతుంది. దీన్ని మనం అద్దె పోర్షన్ల వాళ్ళకి మనం ఆపాదించుకున్నాం అనుకున్నాం. అంటే ఈ అద్దె పోర్షన్ల వాళ్ళు అందులోకి వెళ్ళి నివసిస్తూ ఉన్నప్పుడు అది వారి పేరు మీద ఉండదు, వారు శంకుస్థాపన చేయరు, ఆ గృహాన్ని గృహప్రవేశం కూడా వారు చేయరు. అట్లాగనే దీంట్లో ఆయాది గణితం అనేటువంటి ఏదైతే చాప్టర్ ఉంటుందో ఈ యొక్క శాస్త్ర ప్రమాణంలో, అది కూడాను ఆ అద్దె పోర్షన్ల వాళ్ళు వాళ్ళ పేర్ల మీద గుండా, వాళ్ళ నక్షత్రాల మీద గుండా అది ఎప్పుడు కూడా తీసుకోవటం జరగదు. ఎందుకంటే ఎవరు వస్తారో తెలీదు, ఎవరు మారతారో తెలీదు. కొంతమంది 3 సంవత్సరాలు ఉంటారంటే, కొంతమందికి 6 నెలలే రెంట్కుండి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఇది మొత్తం యజమాని మీదనే ఉంటుంది ఆ గృహం మొత్తం. కానీ ఈ అద్దె పోర్షన్ల వాళ్ళకి ఆ గృహాలలో నివసించిన తర్వాత ఆ గృహం యొక్క వాస్తు ఇంపాక్ట్ అనేది ఈ రెంటల్ పోర్షన్లో ఉండేటువంటి వ్యక్తులకు వర్తిస్తుందా లేదా అనేది చాలామందికి సంశయంగానే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న కూడా. ఎందుకంటే సుమారుగా ఒక నగరం తీసుకుందాం, ఒక హైదరాబాద్ కావచ్చు, ఒక గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, బెంగళూరు కావచ్చు. 1,00,000 గృహాలు ఉంటే కనుక 5 లక్షల మంది రెంటల్ వాళ్ళు ఉంటారు, 1,00,000 మంది ఓనర్స్ ఉంటున్నారు. అంటే 1:5 రేషియో. కొన్ని చోట్ల 10 పోర్షన్లు రెంట్కు ఉంటాయి, 1 పోర్షన్లో అద్దె వాళ్ళు ఓనర్స్ ఉంటుంటారు. అంటే ఎక్కువగా ఏంటంటే ఈ ప్రశ్న అద్దెకుండే వాళ్లకు వర్తించడమే కాదు, 80% పీపుల్కి వస్తుంది. ఎందుకు అంటే అందరూ నూతన గృహ నిర్మాణాలు చేపట్టాలంటే దానికి కావాల్సినటువంటి ఫండ్స్ అనేది రావాలంటే టైం తీసుకుంటూ ఉంటుంది, లోన్స్ కావచ్చు, ఇతరత్ర. కాబట్టి అద్దెకు అనేది వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి, ఎక్కువ మంది ఛానల్లో చూసేటువంటి వ్యూయర్స్కి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ప్రశ్న, అద్దె వాళ్లకు వాస్తు వర్తిస్తుందా అనే దాని గురించి ఈరోజు టాపిక్ తీసుకున్నాం. తప్పకుండా వర్తిస్తుంది. ఆన్సర్ అదేమిటి సార్, ఎట్లా వర్తిస్తుంది? మీరే అన్నారు కదా, మా పేరు మీద ఎక్కడ కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మా పేరు మీద శంకుస్థాపనలు చేయలేదు యజమాని, అదేవిధంగా మా పేరు మీద గృహప్రవేశం కూడా చేయలేదు, కనీసం మేము వచ్చాము పాలు పొంగించుకొని వెళ్ళిపోతా ఉన్నాం, మాకు ఎట్లా వర్తిస్తుంది సార్ అంటారు. అలా వర్తించకపోతే మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే, ఒక వ్యక్తి ఒక గృహంలో 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఎందుకు మనం అద్దెకి దిగిన తర్వాత 3 నెలలకు కానీ, 6 నెలలకు కానీ, లేదా సంవత్సరం తర్వాత వెంటనే ఇల్లు మారి ఎందుకు వెళ్ళిపోతున్నాము? ఎక్సెప్ట్ జాబు రీత్యా మారటం కాకుండా, మనం వచ్చి 4 ఏళ్ళు ఈ ఏరియాలో ఉందామండి, ఈ ఏరియాలో పిల్లకి 5 సంవత్సరాల వరకు స్కూల్కి ఇబ్బంది లేదు, లేదంటే కాలేజీకి పిల్లాడికి ఇబ్బంది లేదు, దగ్గరగా ఉంటాం, వచ్చి ఉండేవాళ్ళం. మనం ఎంచుకున్నటువంటి అద్దె పోర్షన్ని మారి 3 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికో ఖాళీ చేస్తున్నాము. ఏదో ఒక రకమైనటువంటి ఈతి బాధల వలన, ఆరోగ్య సమస్యల వలన, అదేవిధంగా మనకు వచ్చేటువంటి ఫైనాన్షియల్ స్ట్రెస్ రావటం కానీ, ఆ ఇంట్లోకి వచ్చాక కొన్ని గృహాల్లో మనం చూస్తూ ఉంటాము, లీగల్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా రావటం వలన మనం అనుకోకుండా అద్దె పోర్షన్ని ఖాళీ చేసి ఇంకో అద్దె పోర్షన్ వెతుక్కుంటూ ఉంటాం. కాబట్టి అక్కడ మనకేమర్థమవుతుంది, మన పేరు మీద రిజిస్టర్ అవ్వకపోయినా, మనం శంకుస్థాపన చేయకపోయినా, గృహప్రవేశాది కార్యక్రమాలు చేయకపోయినా, మనం ఎంచుకున్నటువంటి అద్దె గృహం యొక్క ఇంపాక్టు ఆ నివసించేటువంటి వ్యక్తికి, అతనితో పాటు ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తుల సమూహం, భార్య, భర్త, పిల్లలు, అమ్మ, నాయన, అత్త, మామ ఎవరైతే ఉంటారో, వీళ్ళందరూ ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళకి ఆ యొక్క అద్దె గృహం యొక్క ఇంపాక్టు, ఆ యొక్క వాస్తు శాస్త్రానికి సంబంధించిన నియమ నిబంధనలు తప్పుగా ఉండటం వల్ల దాని ఇంపాక్టు అద్దె వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. మరి దీన్ని మనం ఎట్లా రెక్టిఫికేషన్ చేయాలండి? మనం ఎన్ని ఇళ్ళని మారాలి? కొంతమందిని చూస్తూ ఉంటారు, నేను విజిట్స్కి వెళ్ళినప్పుడు
ఆ బిల్డింగ్లో ఓనర్ చెప్తూ ఉంటాడు, మా పై పోర్షన్లో ఎప్పుడు ఇల్లు మారుతూనే ఉంటారండి, మేము ఎప్పుడు టూలెట్ బోర్డు పెడుతూనే ఉంటామండి అంటారు. మరి ఎందుకు మీరు ఇల్లు టూలెట్ బోర్డులు ఎక్కువ ఉంటున్నాయి? ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మా ఇంట్లో ఎప్పుడూ కూడాను టూలెట్ బోర్డు నడుస్తూనే ఉందంటే 6 పోర్షన్లు కట్టామంటే 2 పోర్షన్లు ఎప్పుడూ ఖాళీ ఉంటాయి అంటారు. నేను లైవ్లో విజిట్ చేసినప్పుడు ఇవన్నీ నేను గత 24 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను. అట్లాగనే కొంతమంది అద్దె వాళ్ళు అపాయింట్మెంట్ అడిగినప్పుడు అద్దె వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమోనంటే ఇక్కడికి వచ్చాక కలిసి రావట్లేదు, మాకు కావాలండి, మేము ఇల్లు మారాలనుకుంటాం, మీరు రండి అంటే నేను ముందు చెప్తాను అర్జెంటుగా మీరు ఇల్లు మారి వెళ్ళిపోండి. దీనిలో ముఖ్యంగా మనం కొన్ని పాయింట్లు గమనించాలి. అద్దె పోర్షన్ల వాళ్ళు అద్దెకి వెళ్లే ముందు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వర్తిస్తుంది అనేది ఒకటి. అయితే దాన్ని మనం ఎదుర్కొని ఆ యొక్క అద్దె గృహంలో మంచిది మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే రెంటల్ పోర్షన్లోకి వెళ్ళవలసిన వాళ్ళు ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మొట్టమొదటిది ఏంటంటే ఎవరికైనా కానీ ఏ గృహానికైనా జాగ్రత్తగా వినాలి. ఎవరైనా కానీ ఏ గృహానికైనా కానీ మనం రెంట్కు వెళ్ళేటప్పుడు మనకు వాస్తుశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి నియమం ఒకటి ఉంది. ఇది మనం అందరం గమనించట్లేదు. ఇది ఈ శాస్త్రంలో మటుకే మహర్షుల ద్వారా మనకు తెలియపరిచారు. ఏమిటి అంటే వర్గులు ఆధారంగా గృహ నిర్మాణాలు చేపట్టాలి అనేటువంటి చాప్టర్. ఇది ఎక్కడో విన్నామండి మా చిన్నప్పుడు, లేదంటే మా పెద్దవాళ్ళు ఊళ్ళో చెప్పుకునేవాళ్ళు పేరు ప్రకారంగా వెళ్ళాలని అని అనుకుంటాము. అది 100కి 100% మనకు వర్తిస్తుంది. మనం జాగ్రత్తగా ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన జీవితంలో ఉండేటువంటి మనం 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు రెంటల్ పోర్షన్ ఉంటుంటే డెఫినెట్గా ఆ వర్గుల ప్రకారం మనం చెక్ చేస్తే ఆ దిక్కు అనేది కరెక్ట్ అయిపోతుంది. అంటే ఏం చెప్తున్నారంటే ఇక్కడ శాస్త్రంలో ఎవరైనా కానీ ఒక వ్యక్తిని గురించే ఈ శాస్త్రం ఉంటుంది. అంతేగాని ఈ వాస్తు శాస్త్రం అనేది ఓన్లీ ఓనర్స్ మటుకే ఉండదు, యజమానుల మటుకు, అట్లాగనే ఓన్లీ రెంటల్ మటుకే ఉండదు, అట్లాగనే ఓన్లీ బిల్డర్స్ మటుకే ఉండదు, ఓన్లీ ఇంజనీర్లు మటుకే ఉండదు, అట్లాగనే ధనికులకు మాత్రమే కాదు, పేదలకు మాత్రమే కాదు. ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో నివసిస్తే ఎట్లాంటి దాని రిజల్ట్ ఉంటుంది, ఎట్లాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఎట్లాంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, ఇవి అన్నీ కూడాను విశ్లేషణ ఒక వ్యక్తి ఒక భూమి మీద ఒక మనిషి నివసించే ప్రదేశం మీద డిపెండ్ అవుతుంది. కానీ అతని యొక్క ఆదాయ వనరుల ప్రకారంగా, అతని యొక్క స్టేటస్ ప్రకారంగా బాగా ఉన్నతంగా ఉండే వాళ్ళకి వాస్తు ఈ విధంగా ఉండాలి, బాగా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి రిక్షా తోలుకుండే అతనికి వాస్తు ఈ విధంగా ఉండాలనేది శాస్త్ర ప్రమాణాల్లో లేదు. ఎందుకంటే ఈ వాస్తు శాస్త్రం అనేది మనకు పంచభూతాల ద్వారా ఈ యొక్క పంచభూతాలను ఒక గృహం లోపలికి ఆ 5 ఎలిమెంట్స్ని ఏ విధంగా అయితే రొటేషన్ చేసుకుంటూ ఆ డిగ్రీస్ ప్రకారంగా మనం నిర్మాణం చేస్తున్నామో అందులో ఏ వ్యక్తి వెళ్ళి నివసించినా కానీ దాని ఇంపాక్ట్ అక్కడ కలుగుతుంది అంటాడు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి? ఈ అద్దె పోర్షన్లు కావచ్చు, ఓనర్స్ కావచ్చు, వాళ్ళు ఈ వర్గుల ప్రకారంగా ఏ విధంగా మనం ఎనాలిసిస్ చేయాలి, ఏ విధంగా ఎనాలిసిస్ చేస్తే మనకు ఆ యొక్క అద్దె పోర్షన్లో ఉండేటువంటి వాళ్ళు సుఖవంతమైనటువంటి జీవితాన్ని అందులోకి వెళ్ళిన తర్వాత నూతన గృహ నిర్మాణాలు చేపట్టడానికి ఎట్లాంటి అడుగులు వేస్తారు అనేది మనం తర్వాత వచ్చేటువంటి ప్రశ్నలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.